హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ భక్షక్. ఇది 2018లో జరిగిన రియల్ స్టోరీ. మునావర్పూర్లో మైనర్ బాలికల మీద జరిగే అత్యాచారాల గురించి ఈ మూవీ తీయబడింది. ఇంకా మూవీలోకి వెళ్తే మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, బీహార్లోని మునావర్పూర్లో ఒక ఇంట్లో నుండి పెద్దగా ఒక అమ్మాయి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అక్కడికి సోను అనే వ్యక్తి వస్తాడు. ఆ టైంలో బాబు అనే అతను ఒక అమ్మాయిని హింసిస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన సోను ఏం చేశావని అడుగుతాడు. అప్పుడు బాబు, ఇది నాకు లొంగట్లా, అందుకే దీనికి కారం చల్లాను అంటాడు. అది విన్న సోను డాక్టర్కి కాల్ చేస్తే అవైలబుల్గా ఉంటాడు. సోను వేరెవరికో కాల్ చేస్తే చంపమని చెప్తారు. ఇంకా వాళ్ళ అమ్మాయిని చంపి శ్మశానంలో కాల్చడానికి తీసుకెళ్తారు. అక్కడ ఉన్న కాటి కాపరితో, ఇది బన్సీబాబు గారికి సంబంధించింది, నువ్వు ఈ అమ్మాయిని కాల్చినట్టు మేము ఇక్కడికి వచ్చినట్టు రెండు మర్చిపో అని చెప్పి వెళ్ళిపోతారు. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత మనకి పాట్నాలో ఒక అమ్మాయిని చూపిస్తారు. తన పేరు వైశాలి. ఈవిడ ఒక జర్నలిస్ట్. తనకి నైట్ గుప్తా అనే వ్యక్తి నుండి కాల్ వస్తుంది. వైశాలికి గుప్తా ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఇది రాష్ట్రంలోని బాలికా వసతి గృహాల రిపోర్ట్ అని. ఈ రిపోర్ట్ లాస్ట్ ఇయర్ వచ్చింది. మునావర్పూర్లోని బాలికా వసతి గృహంలో ఆడపిల్లలను దారుణంగా హింసిస్తున్నారని, కొడుతున్నారని ఈ రిపోర్ట్లో అనుమానాలు ఉన్నట్టు చెప్పినా ఇప్పటి వరకు పోలీసులు పట్టించుకోలేదు. మీరు మీ ఛానల్ ద్వారా దీని గురించి ఏమైనా చేయమని చెప్తాడు. నెక్స్ట్ డే వైశాలి ఆ రిపోర్ట్ మొత్తం చదివి మునావర్పూర్లోని బాలికా వసతి గృహంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటుంది. మార్నింగ్ వైశాలి ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ మనకేం తెలుస్తుందంటే, వైశాలి ఒక లోకల్ న్యూస్ ఛానల్ తన ఓన్గా భాస్కర్ అనే వ్యక్తితో కలిసి రన్ చేస్తుందని, ఆ ఛానల్ని డెవలప్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. సో తన ఛానల్ డెవలప్మెంట్కి ఈ న్యూస్ యూజ్ అవుతుంది అనుకుంటుంది. ఈ రిపోర్ట్ గురించి వైశాలి భాస్కర్కే చెప్తుంది. కట్ చేస్తే వైశాలి ఫ్యామిలీని చూపిస్తారు. వైశాలి హస్బెండ్ అరవింద్ వైశాలిని ఛానల్ గురించి 4 ఏళ్ళైనా స్టార్ట్ చేసి గ్రోత్ లేదని ఇండైరెక్ట్గా వదిలేయమని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే వైశాలి భాస్కర్తో కలిసి మునావర్పూర్ బాలికా వసతి గృహం దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడికి సోను వచ్చి ఇది ప్రైవేట్ గల్లీ అని, పర్మిషన్ లేకుండా రాకూడదని పంపించేస్తాడు. ఇంకా వైశాలి మునావర్పూర్లోనే తన బావగారింటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ బావ తన ఛానల్ను తక్కువ చేసి మాట్లాడుతూ, ఇంకా పెళ్ళయి ఎన్నిళ్ళైనా పిల్లల్ని కనలేదని చెప్పి తెప్పి పొడుస్తూ ఉంటారు. కానీ ఇవి వైశాలి పట్టించుకోదు. జీవితంలో ఏదైనా సాధించాకే పిల్లలు అని అనుకుంటుంది. అక్కడి నుండి వైశాలి మునావర్పూర్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వెళ్ళి రిపోర్ట్ గురించి చెప్తుంది. కానీ వాళ్ళు కూడా ఇది గవర్నమెంట్ మాకు పంపినప్పుడు పట్టించుకుంటామని బాధ్యత లేనట్లు మాట్లాడతారు. నెక్స్ట్ సీన్లో అరవింద్కి బన్సీ సాహు నుండి కాల్ వస్తుంది. కట్ చేస్తే వైశాలి పాట్నా వచ్చేస్తుంది. అప్పుడు అరవింద్ వైశాలిని, నీవు అసలు ఏం చేస్తున్నావు, ఈ బాలికా వసతి గృహం గొడవ ఏంటి, ఎవరో బన్సీ సాహు అంట కాల్ చేసి నువ్వు మళ్ళీ ఆ బాలికా వసతి గృహానికి రాకూడదని వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు ఇవన్నీ వదిలే అంటాడు. కానీ వైశాలి, చిన్న పిల్లలను వేధిస్తున్నారు, వాళ్ళందరూ అమాయకులు, నేను ఏదో ఒకటి చేస్తాను అంటుంది. అప్పుడు అరవింద్, మన పిల్లలు కాదు కదా అంటాడు. అప్పుడు వైశాలి, అందరూ ఇలా అనుకోవడం వల్లే సమాజం ఇలా ఉందని కోప్పడి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే గుప్తా దగ్గరికి వెళ్ళి బన్సీ సాహు గురించి తెలుసుకుంటుంది. బన్సీ సాహు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. అతనికి న్యూస్ ఛానల్స్ ఉన్నాయని, ఇంకా మునావర్పూర్ వసతి గృహం అతనిదే అని, అతనికి పొలిటికల్ సపోర్ట్ ఉందని చెప్తాడు. అప్పుడు భాస్కర్, మనం వాడిని ఏం చేయలేం, మన కొద్దిదంతా అంటాడు. కానీ వైశాలి ఈ విషయాన్ని వదలాలనుకోదు. న్యూస్ ఛానల్లో బాలికా వసతి గృహంలో తప్పు జరుగుతుందని, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదని న్యూస్ రిలీజ్ చేస్తుంది. అది చూసిన బన్సీ సాహు వైశాలిని పిలిచి చంపేస్తా అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తాడు. కానీ నెక్స్ట్ డే వైశాలి వివిధ ప్లేసెస్లో ఉన్న బాలికా వసతి గృహాలకు వెళ్ళి అవి ఎలా రన్ అవుతున్నాయి ఏంటి అని కనుక్కుంటుంది. ఆ ప్రాసెస్లో ఒక వసతి గృహం నుండి ఇంకో వసతి గృహానికి పిల్లల్ని పంపుతారని తెలుసుకుంటుంది. సో మునావర్పూర్ నుండి ఎవరైనా వచ్చారేమోనని కనుక్కుంటూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో వాళ్ళకి ఏం తెలుస్తుందంటే, మునావర్పూర్ నుండి ఒక వంట చేసే అమ్మాయి మధుబాహి గృహానికి వచ్చిందని. సో వాళ్ళు ఆ అమ్మాయిని కలుస్తారు. ఆ అమ్మాయి పేరు సుధా. తనని పిలిచి, మునావర్పూర్లో ఏమైనా తప్పు జరుగుతుందా, మేము అక్కడ పిల్లలకు సాయం చేద్దామని అడుగుతున్నాం అంటారు.
సో సుధ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సుధ అక్కడ వంట మనిషిగా జాయిన్ అయినప్పుడు సోను ఆ గృహాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. బేబీ రాణి అనే వార్డెన్ అక్కడ పిల్లల్ని చూసుకుంటుంది. రాణిని కలిసినప్పుడు ఫస్ట్ టైం వంట మాత్రమే చెయ్యి, ఇక్కడ ఏం జరిగినా పట్టించుకోకు అని సుధకి చెప్తుంది. తర్వాత తను పిల్లల్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ రూమ్ అంతా ఇరుకుగా, పిల్లలు నిద్ర కూడా పోలేంత ఇబ్బందిగా అందరినీ ఒక రూమ్లో పడేస్తారు. నెక్స్ట్ డే ఒక అమ్మాయి సుధ దగ్గరికి వచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపో, వీళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్తుంది. అప్పుడు బేబీ రాణి ఆ అమ్మాయిని కొట్టి పంపించేస్తుంది. నైట్ సుధ ఏవో మాటలు విని నిద్ర లేచి పిల్లల రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ బేబీ రాణి బట్టలు లేకుండా పిల్లల మధ్య పడుకోవడం, ఇంకా మిగిలిన పిల్లలను కూడా నగ్నంగా ఉంచడం చూసి భయపడుతుంది. ఇంకా అమ్మాయిలని సోను బయటికి ఎత్తుకుపోవడం కూడా చూస్తుంది. అప్పుడు ఆ గృహం అమ్మాయి ఇప్పుడైనా అర్థమైందా వీళ్ళు ఎలాంటి వాళ్ళు, నగ్నంగా డ్యాన్స్ చేపిస్తారు, వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే కొడతారు, త్వరగా వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని చెప్తుంది. నెక్స్ట్ డే బన్సీ సాహు వచ్చి సుధ మీద కన్నేస్తాడు. ఒకరోజు బన్సీ సాహు మిగతా అందరూ పార్టీలో ఉన్నప్పుడు ఇదే మంచి టైం అని సుధ తప్పించుకొని బయటికి వచ్చేస్తుంది. ఇదంతా వైశాలికి చెప్తూ తన పేరు బయటికి రాకూడదంటుంది. వైశాలి ఈ విషయం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది. ఇది ఇలా ఉంటే ఎవరో కోర్టులో PIL వేస్తారు. అంటే రిపోర్ట్ రిలీజ్ అయిన బాలికా వసతి గృహం మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదని. వైశాలి బావ ఒక లాయర్, సో ఆ PIL వేసింది వైశాలి వాళ్ళ బావ అనుకుని బన్సీ సాహు అతన్ని అటాక్ చేస్తారు. హాస్పిటల్లో వైశాలిని వాళ్ళ బావ తిడతాడు. గృహం గురించి వదిలేయమని చెప్తాడు. కానీ వైశాలికి అరవింద్ సపోర్ట్గా ఉంటాడు. సో వైశాలి భక్షక్ అనే ప్రోగ్రాంతో ఆ ఆడపిల్లలకు న్యాయం చేయాలని, ప్రతి అప్డేట్ని న్యూస్లో ఇవ్వాలని, జనాలకు తెలియాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని అనుకుంటుంది. నెక్స్ట్ డే భాస్కర్ వైశాలితో మునావర్పూర్కి ఒక నిజాయితీ గల ఆఫీసర్ జస్మిత్ కౌర్ IPS వచ్చిందని తనని కలవడానికి తీసుకెళ్తాడు. అక్కడ IPSకి రిపోర్ట్ గురించి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని, ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్తారు. సో IPS సోను మీద అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుంది. సోనుని అరెస్ట్ చేయడానికి పోలీసులు వసతి గృహం దగ్గరికి వెళ్ళినప్పుడు బన్సీ సాహు ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, మర్యాదగా వెళ్ళిపోండి అని పోలీసు వాళ్ళని భయపెట్టి పంపించేస్తాడు. కట్ చేస్తే గుప్తా భాస్కర్తో వైశాలికి ఏమైనా పనికొస్తుందేమో అని అతనే PIL వేశా అని చెప్తాడు. అప్పుడు భాస్కర్ నీ వల్ల వైశాలి వాళ్ళ బావ ప్రాబ్లం ఫేస్ చేశాడని కోప్పడి పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్లో IPS గారు తన సుపీరియర్ని పర్మిషన్ అడుగుతూ కనిపిస్తుంది. ఈ విషయం గురించి ఒక ఆపరేషన్ చేద్దామని. కానీ తన సుపీరియర్ IPS చేతులు కట్టేస్తాడు. సో IPS వైశాలిని పిలిచి ఈ కేసులో నీకు నేను హెల్ప్ చేయలేను, నువ్వే ఏదో ఒకటి చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా అని చెప్తుంది. కట్ చేస్తే ఒకరోజు గుప్తా వైశాలి దగ్గరికి వచ్చి సామూహిక వివాహాలు చేసి సత్యజిత్ అనే ఆఫీసర్ చంపబడ్డాడు, అతన్ని ఎవరో చంపారు, మీరు గనక ఆ న్యూస్ని ఈ వసతి గృహంతో కావాలని లింక్ చేస్తే మన న్యూస్ కూడా ఈ మర్డర్ న్యూస్తో పాటు వైరల్ అవుతుంది అంటాడు. సో వైశాలి భక్షక్ ప్రోగ్రాంలో సత్యజిత్ మర్డర్కి వసతి గృహానికి సంబంధం ఉన్నట్టు చెప్తుంది. సో ఆ న్యూస్ వల్ల గవర్నమెంట్ FIR ఫైల్ చేస్తారు. ఈ విషయం IPS వైశాలికి చెప్తుంది. వైశాలి హ్యాపీ అవుతుంది. కానీ IPS అంటుంది మనం FIR వల్ల అమ్మాయిలను బయటికి తీసుకురాగలం, కానీ తర్వాత ఏమవుతుందో మొత్తం చూసుకునేది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అంటుంది. అప్పుడు వైశాలి ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ బన్సీ సాహు మనుషులే కదా, ఇంకా యూజ్ ఏముంది, అంతా వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటారు అంటుంది. అప్పుడు IPS ఏదైనా ప్రూఫ్స్ ఉంటే మనం స్ట్రాంగ్గా కేసు ఫాలో చేయొచ్చు అని చెప్తుంది. సో వైశాలి బాగా ఆలోచించి సుధ దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పమని అడుగుతుంది. కానీ సుధా వాళ్ళు డేంజరస్ మనుషులు, నేను రానంటుంది. అప్పుడు వైశాలి మరి ఆడపిల్లలు ఏమైపోవాలి, నీలాంటి వాళ్ళే కదా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, తప్పించుకోగలిగా, వాళ్ళు అలా బలైపోవాలా, రేపు నీలాంటి వాళ్ళు అక్కడికి పనికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతారు కదా, నిన్ను వాళ్ళు రక్షించాలనుకున్నారు, నువ్వు కూడా వాళ్ళ గురించి ఆలోచించు అని బతిమలాడుతుంది. అప్పుడు సుధ సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది. సుధ వీడియో దేశం మొత్తం చూస్తుంది. ఇంకా పోలీసులు వెళ్ళి ఆడపిల్లలను విడుదల చేస్తారు, వాళ్ళని ప్రభుత్వానికి అందిస్తారు. వైశాలి హ్యాపీగా తన న్యూస్లో మన ముందు జరిగే దారుణాలను ఆపడానికి ట్రై చేయండి, సమస్య మనది కాదు కదా అని ఉండకండి అని చెప్తుంది. ఇలా మూవీ ఎండ్ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.